తాబేళ్ల జీవితకాలం జాతిని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 60 నుండి 150 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని జాతులు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. తాబేలు జీవులన్నింటికీ తాత అని చెప్పాలి. డొప్ప ఆకారంలో దృఢమైన పైకప్పు కలిగిన ఈ జీవులు భూమి మీద అతి ప్రాచీన సరీసృపాలు. భూమిపై ఎక్కువ కాలం పాటు జీవించి ఉండే జీవులు కూడా ఇవే. ట్రయాసిక్ యుగం నుంచి తాబేళ్లలో ఎలాంటి మార్పు రాలేదు. అతిపెద్ద తాబేళ్లు 450 కేజీల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. సముద్ర తాబేళ్లు అంతకు మించి సుమారు 900 కేజీల వరకు బరువు తూగుతాయి. 8 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. తాబేలు పైన ఉండే డొప్ప దాని స్కెల్టన్ కాదు, అది వెన్నుపూస భాగాన్ని కప్పి ఉంచే ఒక కఠినమైన బాహ్య కవచం. తాబేళ్లు మౌనంగా ఉండే జీవులు అని అందరూ భావిస్తారు. కానీ అవి కూడా కుక్కల్లాగా మురుగుతాయి. కోడిలాగా కూయగలవు, పిల్లిలాగా శబ్దాలు చేయగలవు. అయితే శబ్దాలు మరీ బిగ్గరగా ఉండవు. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు 7 సముద్ర తాబేళ్ల జాతులలో చిన్నవి, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉష్ణమండల సముద్రాలలో, ముఖ్యంగా పసిఫిక్ హిందూ మహాసముద్రాలలో నివసిస్తాయి. ఒడిశాలోని గంజాం జిల్లా తీర ప్రాంతంలో మరోసారి అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేళ్లు సందడి చేశాయి. ఈ ఏటా నవంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. దీంతో చల్లని వెన్నెల రాత్రుల్లో గుడ్లు పెట్టేందుకు ఇసుక తెన్నెల మీదకు లక్షలాదిగా తాబేళ్లు ఒడ్డుకు చేరుతుంటాయి. ఈసారి కూడా దాదాపు 6.82 లక్షలకు పైగా తాబేళ్లు సామూహికంగా గుడ్లు పెట్టేందుకు తరలివచ్చాయి. ఇది గత ఏడాది రికార్డును బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 16న ఒడ్డుకు రావడం మొదలుపెట్టిన ఈ తాబేళ్లు ప్రతిరోజు వేలాదిగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వస్తున్నాయి. బెర్హంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ కోక్కర్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 6.82 లక్షలకు పైగా తాబేళ్లు గూళ్లు కట్టాయి. 2023లో 8 రోజుల్లో 6.37 లక్షల తాబేళ్లు గూళ్లు కట్టగా ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా బీచ్కు మరిన్ని తాబేళ్లు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త వివాస్ పాండవ్ మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో తాబేళ్లు సముద్రం నుంచి బయటకు రావడానికి స్థిరమైన వాతావరణ పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ పోడంపేట నుంచి ప్రయాగి వరకు దాదాపు 9 కిలోమీటర్ల విస్తీర్ణంలో తాబేళ్లు గూడు కడుతున్నాయి. వేటాడే జంతువుల నుంచి వీటి గుడ్లను రక్షించడానికి అటవీశాఖ బీచ్ వెంబడి కంచెను ఏర్పాటు చేసింది. ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. అరుదైన జాతికి చెందిన ఈ తాబేళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఎక్కడైతే పుడతాయో ఆ స్థలాన్ని గుర్తుపెట్టుకుని మరీ అదే ప్రాంతానికి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఎలాంటి దిక్సూచి లేకుండా సముద్రంలో వేలాది కిలోమీటర్లు ప్రయాణించేసి వస్తుంటాయి. అయితే ఈ ప్రయాణమే వాటికి ప్రాణ సంకటంగా మారింది. ఒడ్డుకు చేరుకునేలోపు అనేక అపాయాలతో ప్రాణాలు కోల్పోతున్నాయి.